బ్రేకింగ్ న్యూస్. సంగారెడ్డి ఛాయలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు అవమానం ఎదురైందా? పరామర్శించుకుందామనుకున్న కేటీఆర్ కు రైతుల నుంచి తిట్లు, శాపనార్థాలు ఎదురయ్యాయా? ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల చర్చలను అబ్జర్వ్ చేస్తే మాత్రం ఇదే నిజమనిపిస్తుంది. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి సంగారెడ్డి ఛాయలో ఉన్న రైతులను పరామర్శించేందుకు కేటీఆర్ వెళ్లినప్పుడు వాళ్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాదు బీఆర్ఎస్ నేతలను అసభ్య పదాజాలంతో దూషించారని తెలుస్తుంది. ప్రశాంతంగా బతుకుతున్న తమను మీ రాజకీయం కోసం వాడుకుంటున్నారంటూ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారట రైతులు. తమ పొలాలకు మరింత రేటు ఇవ్వాలని కలెక్టర్ను డిమాండ్ చేద్దామనుకుంటే సంబంధం లేని వాళ్లు వచ్చి దాడులు చేశారని, కానీ ఇప్పుడు మేము ఇరుక్కున్నామంటూ మండిపడ్డారు. సురేష్కు డబ్బులిచ్చి గొడవ చేయించారంటూ కేటీఆర్ పై మండిపడ్డారు లగచర్ల రైతులు. చిన్న గొడవ చేయడంటూ ముందు చెప్పి రాళ్ల దాడి ఎందుకు చేయించారంటూ కేటీఆర్ను నేరుగానే నిలదీశారట రైతులు. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, మరి రైతులు పరామర్శించేందుకు వెళ్ళిన కేటీఆర్కి అయితే అవమానం ఎదురైనట్లు తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది? డీటెయిల్స్ ఏంటి? లగచర్ల రైతుల ఇష్యూ తర్వాత కేటీఆర్ వాళ్ళ పార్టీకి సానుభూతి పొందడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. మనం జైలు లోపలికి వెళ్ళేటప్పుడు చూడొచ్చు, సంగారెడ్డి జైలు లోపలికి వెళ్ళేటప్పుడు ఉత్సాహంగానే కేసీఆర్ వెళ్ళాడు. బయటికి వచ్చేటప్పుడు మాత్రం కొంత ముఖ కవలికలు చేంజ్ అయిన దృశ్యాలు మనం చూడవచ్చు. ఎందుకంటే లోపల జైలులో రైతులను పరామర్శించినప్పుడు వాళ్ళ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఘోర ప్రభావమే కేటీఆర్ కు జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతోంది. పరామర్శ సమయంలో లోపల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ నేతలను ఇష్టం వచ్చే రీతిలో మాట్లాడారు. ఎందుకు వచ్చారు, మమ్మల్ని ఎందుకు పరామర్శిస్తున్నారు, మమ్మల్ని పరామర్శించి మళ్ళీ మీరు ఏం చేయదలుచుకున్నారనే యాంగిల్లోనే వాళ్ళు మాట్లాడారు. ఎందుకంటే అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన తర్వాత వాళ్ళంతా మొదటిసారి జైలుకు వెళ్లారు. ఏదైతే సురేష్ ఈ ఇష్యూలో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడో ఆ సురేష్ బీఆర్ఎస్ యూత్ లీడర్ గా ఉన్నాడు. సురేష్ ని మీరు పెంచి పోషించి డబ్బులిచ్చి కొంతమంది వ్యక్తులను మాపై ఉసిగొలిపారు. మమ్మల్ని ఎందుకు ఈ ఇష్యూలో మమ్మల్ని ఇరికించారు? ఎందుకంటే తాము ఏదో ఒక ఎకరానికి తాము డబ్బులు ఎక్కువ డిమాండ్ చేద్దాం అనుకున్నాం. మాకు కొంత నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం నుంచి మేము రిక్వెస్ట్ చేయాలని యాంగిల్లోనే నిరసన వ్యక్తం చేయాలనుకున్నాం. కానీ సురేష్ దాడి చేయడం వల్ల కలెక్టర్ పైన, కడా ఆఫీసర్ వెంకటరెడ్డి పైన, మిగతా అధికారుల పైన దాడి చేయడం వల్ల ప్రశాంతంగా బతుకుతున్న మా జీవితాలన్నీ మీ రాజకీయం కోసం మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారని చెప్పి కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా వాళ్ళని కొంత సముదాయించే ప్రయత్నం చేశారు. సార్ మీకోసం వచ్చాడు, మిమ్మల్ని బాగుపరచడం కోసం వచ్చాడంటే సుమన్ పైన కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ మాట్లాడకండి, ఇష్టం వచ్చిన రీతిలో మమ్మల్ని ఇరికించి మమ్మల్ని జైలు పాలు చేసి మా పైన కేసులు అయిన తర్వాత మాకు ఇబ్బందికర పరిస్థితులు ఎవరైతే ప్రభుత్వ పథకాలు కానీ, మేము రైతులుగా ఉన్నాం, మాకు రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ జరగాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పొలాలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ అందులో మాకు వచ్చే ఏదైతే పరిహారం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వాటి గురించి వేరే రకంగా మేము కలెక్టర్ డిమాండ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇందులో సంబంధం లేని ఎవరైతే సురేష్ కావచ్చు, వాళ్ళ తమ్ముడు మహేష్ కావచ్చు, మిగతా కొంతమంది వ్యక్తులు కలెక్టర్ పైన దాడి చేయడం ఏంటి, కలెక్టర్ ను తీసుకొచ్చి కొంతమంది వ్యక్తులను పెట్టి వాళ్ళపైన రాడ్ దాడులు చేసి తమని తీవ్ర ఇబ్బంది పెట్టారు. తమ కొడుకులు బిడ్డలు కూడా చదువుకోవాలన్నా ఈ కేసులు ఉండడం వల్ల, ప్రభుత్వ అధికారుల పైన కేసులు ఉండడం వల్ల తమకు బెయిల్ రాని పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా తీవ్ర ఆవేశానికి లోలై వాళ్ళంతా కూడా కేటీఆర్ పైన తీవ్ర, అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్ కూడా మిగతా వాళ్ళ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపల వీళ్ళంతా నోరు విప్పి వాళ్ళకు సమాధానం చెప్పలేని పరిస్థితి కూడా వాళ్ళకు ఎదురైంది. ఎందుకంటే బాల్క సుమన్ లాంటి వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ పైన కూడా సీరియస్ గానే మిమ్మల్ని పరామర్శించడానికి వస్తే మమ్మల్ని ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అనే వరకు వాళ్ళు కూడా మమ్మల్ని పరామర్శించద్దు, మా దగ్గరికి రావద్దు, మమ్మల్ని మరింత ఇరకాటంలో నెట్టే ప్రయత్నం చేయకూడదు, ఇంకోసారి మమ్మల్ని పరామర్శకు వస్తే మేము ఊరుకునే లేదని చెప్పి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, బయట ఉన్న వాళ్ళు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపలైతే కొంతమంది రైతులు బోరును ఏడ్చారు. ఎందుకంటే మమ్మల్ని అనవసరమైన ఈ ఇష్యూలో ఇరికించి మమ్మల్ని జైలు పాలు చేసి కేవలం మీ పార్టీ కోసం, మీ పార్టీ ఏదో చేయాలని కోసం చేస్తున్నారు తప్పితే మాకు వచ్చిన లాభం ఏంది, అనవసరంగా మమ్మల్ని ఈ ఇష్యూలో ఇరికించి మమ్మల్ని జైలు పాలు చేసి మీరు ఏదో చేయాలని చూస్తున్నారు, ఇంకోసారి ఇలాంటివి చేస్తే బాగుంటుందని చెప్పి కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తొందరగానే జైలు నుంచి బయటకు వచ్చారు. లోపల ఉన్న జైలర్ కూడా జోక్యం చేసుకుని వాళ్ళందరినీ రైతుల్ని ఓదార్చే
ప్రయత్నం చేశాడు. కానీ తదుపరి ఈ ఇష్యూ జరిగిన తర్వాత బయటకు వచ్చి తమకు జరిగిన అవమానాన్ని ఎవరు బయటకు చెప్పకూడదని చెప్పి కేటీఆర్ వాళ్లకు సీరియస్ గా చెప్పడంతో బయటకు ఎవరు నోరు మెదపే పరిస్థితి బీఆర్ఎస్ నేతల్లో లేదు. కానీ డాంబికాలకు పోతూ మాజీ మంత్రి కేటీఆర్ మాత్రము వీళ్ళని అలా చేశారు, వీళ్ళకు నష్టం జరుగుతుంది అని కొంతమంది లగచర్ల రైతులను వెంటేసుకొని వాళ్ళని ఎస్సీ కమిషన్ దిప్పడం, వివిధ రకాలుగా వాళ్ళని కొంత ఇష్యూ చేయడం అయితే మనం ప్రస్తుతం అయితే చూస్తున్నాం. నగేష్, ఒక పక్కన ఈ కలెక్టర్ పై ఏదైతే కుట్ర ఉందో ఈ దాడి ఘటన అయితే కేటీఆర్ పాత్ర ఉందని చెప్పేసి అక్కడ స్థానికులు గ్రామస్తులు కూడా తేల్చి చెప్తున్నారు. అయితే మరో పక్కన విచిత్రంగా కేటీఆర్ అయితే ఆ రైతులను పరామర్శించడానికి వెళ్ళడం అనేది అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒక సానుభూతి కలిగించడానికి రైతుల వద్ద నుంచి తను పొందడానికి వెళ్ళారనుకోవచ్చా? దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా రాజకీయంగా వాడుకోవాలన్నదే బీఆర్ఎస్ పార్టీ వ్యూహం. ఎందుకంటే లగచర్ల దాడి జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఏదైతే ఫార్మా కంపెనీకి సంబంధించి ఇప్పటికే చాలా మంది ఊర్లలో ఉన్న రైతులు దాదాపు ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు ముందుకొచ్చారు. అందులో 1-2 ఊర్లకు సంబంధించిన కొంతమంది రైతులు మాత్రమే కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నామని చెప్పారు. ఆ రైతులు కూడా తదుపరి వాళ్ళు ఆ భూములు ఇవ్వడానికి కూడా కొంచెం ముందుకొచ్చారు. కానీ ఇక్కడ సురేష్ అనే బీఆర్ఎస్ యూత్ లీడర్ని అడ్డం పెట్టుకొని కలెక్టర్ పైన మిగతా అధికారుల పైన దాడి చేస్తే ఇష్యూని రేజ్ చేయొచ్చు. ఎందుకంటే కొడంగల్ కాన్స్టిట్యున్సీ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ కావచ్చు. ఆ రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో ఇష్యూ చేస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూని తెరపైకి తీసుకొచ్చి ఆ రైతులతోని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయాలనేది వాళ్ళ ప్లాను. కానీ ఏంటంటే ఆ ఇష్యూ చాలా దూరం వెళ్ళిపోయి ఏదైతే దాడి చేసిన రైతులు జైలు పాలు అయ్యేసరికి మొత్తం బీఆర్ఎస్ పార్టీనే డైలమాలో పడిందని చెప్పొచ్చు. ఇక ఇందులో ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఏదైతే రిమాండ్ రిపోర్ట్ లో స్వయంగా కేటీఆర్ఏ ఈ ఇష్యూకి కారణం, కేటీఆర్ చెప్పడం వల్లనే ఆ సురేష్ కావచ్చు మిగతా మంది వ్యక్తులు ఈ దాడిలో పాల్గొన్నారని చెప్పి తనే వాంగ్మూలం ఇచ్చాడు రిమాండ్ రిపోర్ట్ లో. ఇక సురేష్ కు సంబంధించిన ఇష్యూలో కూడా చూడొచ్చు. ఒక మీటింగ్ లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా మనం చూడొచ్చు. ఒక 3 నిమిషాల నిడివిగల వీడియోలో మీరంతా అధికారుల పైన దాడి చేయండి, సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా, మంత్రులు వచ్చినా, కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళని ఉరికించి తరిమి కొట్టండి, అవసరమైతే రాళ్ల దాడి చేయండి అని చెప్పారు. అంటే హత్యా యత్నానికి తీవ్రంగా ప్లాన్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నట్టుగా అందులో కారపొడి రాళ్లపై దాడి చేసి అధికారులు ఇంకోసారి ఆ ఊర్లకు తిరిగితే తాము భయభ్రాంతులకు గురయ్యే విధంగా, అంటే తమకు ప్రాణహాని ఉందనే విధంగా ఇష్యూని క్రియేట్ చేయాలన్నారు. మొత్తానికైతే సంగారెడ్డి జైల్లో జరిగిన ఇష్యూతో బీఆర్ఎస్ పార్టీలో అంతర్మతనం మొదలైంది. మరి తదుపరి వాళ్ళు వేసే స్టెప్స్ కూడా కొన్ని ఇంకో రకంగా వేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే చాలా మంది రైతులైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంకోసారి మాత్రం జైలుకు వచ్చి పరామర్శిస్తే బాగుంటుందనే హెచ్చరికలు మాత్రం వాళ్ళకి పంపారు. రైట్ నగేష్, థ్యాంక్ యూ.